మనలో చాలామందికి ఊరగాయ పచ్చళ్ళంటే భలే ఇష్టం. వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. అదేవిధంగా ఉసిరికాయ, నిమ్మకాయ, ఇక రకరకాల గోంగూర, ఇలా అనేక రకాల ఊరగాయ పచ్చళ్ళు మనం పెట్టుకొని అవి తింటూ ఉంటాం. ఇక్కడ చాలామందికి ఒక సందేహం ఉంది. ఈ ఊరగాయ పచ్చళ్ళు మనం బహుమతులుగా ఇవ్వచ్చా? మరియు మనం బహుమతులుగా వాటిని తీసుకోవచ్చా ఎవరైనా ఇస్తే? అంటే గుర్తుపెట్టుకోండి, అప్పుకిచ్చే బదులు కూడా కొద్దిగా కూడా ఈ ఊరగాయ పచ్చళ్ళు మనం తీసుకొనకూడదు. కారణం ఏమిటి అంటే, మనం ఈ ఊరగాయ పచ్చళ్ళలో నువ్వుల నూనె వాడతాము. ఇది మనం శనికి అభిషేకం చేయడానికి మరియు దీపారాధన చేయడానికి వాడుతూ ఉంటాము. సో ఆ సెంటిమెంట్తో చాలామంది ఈ ఊరగాయ పచ్చళ్ళు బహుమతులుగా తీసుకోరు మరియు బహుమతులుగా ఇవ్వరు. ఒకవేళ మీరు మర్చిపోయి తీసుకోవాలి అని అనుకున్నా ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకు అంటే, ఊరగాయ పచ్చళ్ళలో నువ్వుల నూనె వాడతాం కాబట్టి, మనకి సెంటిమెంట్ కాబట్టి ఎవరు వాటిని బహుమతులుగా తీసుకోరు మరియు బహుమతులుగా ఇవ్వరు. ఒకవేళ ఎవరైనా మీకు ఇస్తామంటే వద్దని కరాఖండిగా చెప్పేయండి. కారణం ఏమిటంటే, మీకు తెలుసు కదా, నువ్వుల నూనె వాడతారు ప్రతి ఊరగాయ పచ్చళ్ళలో. అసలు ఊరగాయ పచ్చడి అంటేనే నోరు ఊరిపోతుంది, నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఆవకాయ, మాగాయ, ఉసిరికాయ, నిమ్మకాయ, టమోటా, ఇలా అనేక రకాల ఊరగాయ పచ్చళ్ళు పెట్టుకొని మనం జాడీల్లో కమ్మగా నెయ్యి వేసుకొని తింటూ ఉంటాం. సో మీరు ఎవరు కూడా ఈ ఊరగాయ పచ్చళ్ళని బహుమతులుగా ఇవ్వద్దు మరియు బహుమతులుగా తీసుకోవద్దు.